అందరికీ తెలుసు ప్రసాద్ సంస్థ చలనచిత్ర పరిశ్రమకి కనెక్షను, వారు చేసిన సపోర్ట్ 50 సంవత్సరాల పైన నుంచి జరుగుతుంది. ఈ 50 సంవత్సరాలు ఎంతోమంది ఫ్రెండ్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరినీ కలవటం, ఇట్స్ ఎ సైకిల్, ఇట్స్ ఎ జర్నీ, ఇది యాత్ర. సో సినిమా ఫంక్షన్ ఏదైనా ఆప్యాయతగా మీరు రావాలంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఎందుకు? సినిమా కనెక్షన్ బట్టి. ఇదే విధంగా నిన్న మిస్టర్ ముకుల్ భూపతి, సారీ, ఆయన ఈజ్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం అగ్గిరవ, రైట్? ఆయన బాంబే నుంచి మాకు ఎన్నో సంవత్సరాల కిందటి నుంచి కనెక్షన్ ఉన్న ఆయన రాజు సుబ్రహ్మణ్యం, ఆయన పిలవటం జరిగింది. ఆయనతో పాటు మద్రాస్ నుంచి ఇంకొక ఆయన, వాట్ ఈజ్ హిస్ నేమ్, మీతో వచ్చారు, ఇది శ్రీధర్. సో వీ వెల్కమ్ దెమ్, ఎందుకంటే కనెక్షన్ ఈజ్ దేర్, వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్, ఆల్వేస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్. అది మనలో ఉండే ఛాలెంజ్. చేంజెస్ వస్తూనే ఉంటాయి. నా తెలిసినంత వరకు ఎవ్రీ ఇయర్ ది ఫ్రెష్ పీపుల్ కమ్ ఇన్, అబౌట్ 60-70% కొత్త వాళ్ళు వస్తుంటారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. దీన్ని ఎంతో అర్థం చేసుకోవాలని, దాన్ని లాభదాయకంగా చేసుకోవాలని ఎంతో ఆలోచిస్తుంటాం. ఐ థింక్ ఇట్స్ మోస్ట్ డిఫికల్ట్. నా లెక్క ప్రకారం ఓ సక్సెస్ఫుల్ ఫిలిం తీయటం అనేది అన్ని పరిశ్రమల కంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే హియర్ యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ ది పీపుల్. ప్రజల్లో వాళ్ళకి ఏంటి నచ్చుతుంది అని ఎంతో ఆలోచిస్తుంటాం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాజ్ ఈ మైండ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టెంట్, ఒకే విధంగా ఉండదు, అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మెడికల్లో కూడా తీసుకున్నా కూడా దేహంలో ఉండే అన్ని అవయవాల్ని డాక్టర్స్ హ్యావ్ ఆల్మోస్ట్ మాస్టర్డ్ ఎక్సెప్ట్ ది బ్రెయిన్. దే డు నాట్ నో అది ఎట్లా చేంజ్ అవుతుంది, దానికి ఏంటి మెడికేషన్. దిస్ ఈజ్ ది ఛాలెంజ్ ప్రపంచం అంతా దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్. ఇటువంటి టైంలో ఎన్నో లక్షల మంది ఈ ఇండస్ట్రీలో ఉండి దీన్ని అర్థం చేసుకుని దీంట్లో ఉండే లాభాన్ని పొందుతూ ముందుకు సాగుతుంటుంటారు. చాలా తక్కువ మంది ఎక్కువ సంవత్సరాలు దే ఆర్ ఏబుల్ టు సస్టైన్. ఎందుకంటే ది మోస్ట్ డిఫికల్ట్ ఈజ్ యూ డోంట్ నో వాట్ పీపుల్ లైక్. ఈ రోజున టీవీ ఉంది, ఇంటర్నెట్ ఉంది, అన్నీ మన ఎదురుగుండానే ఉంటున్నాయి. సో ప్రపంచంలో జరిగే అన్నీ చూస్తూనే ఉన్నాం. అంతకంటే బెటర్గా చూపించగలిగి ఉండాలి, కొత్తదనం ఉండాలి, ఏదో తమాషాగా ఉంది, ది డైరెక్టర్ ఒక కొత్త విధంగా ఆలోచించారు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ది ఆడియన్స్ గెట్ థ్రిల్డ్ అండ్ దే గివ్ యూ ఆల్ ది రిటర్న్స్ దట్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్. ఆడియో ఫంక్షన్కి రావటానికి ముఖ్యమైన కారణం రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి గారు, వారితో ఉన్న స్నేహం, వారి ఫ్యామిలీతో ఉన్న స్నేహం, వారి పిల్లలతో ఉన్న స్నేహం. ఎందుకంటే కళాకారులకి మరణం లేదు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళారు, నరకానికి వెళ్ళారు అంటారు. స్వర్గానికి వెళ్ళటం అంటే అందరి హృదయాల్లోకి డైరెక్ట్గా వెళ్ళి జీవితాంతం అక్కడే ఉంటాం. వారు అందరు హృదయాల్లో
జీవితాంతం మనందరి హృదయాల్లో ఉన్నారంటానికి ఇదే నిదర్శనం. మరి అటువంటి శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి మిసెస్ శ్రీహరి గారి తమ్ముడు జయవర్మన్. జయవర్మన్ తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఏం కాదు. జయవర్మన్ని శ్రీహరి గారు ఉన్నప్పుడే జయవర్మన్ని హీరోగా ప్రమోట్ చేస్తూ తెలుగులో మంచి సినిమాలు తీశారు. తను మంచి ఆర్టిస్ట్ గాను, మంచి డాన్సర్ గాను, మంచి నటుడుగా ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఈ చిత్రంలో కూడా ఆల్రెడీ ట్రైలర్స్ అన్నీ చూసాం. హీ హాస్ డన్ ట్రెమండస్ ఎక్స్ట్రాడినరీ వర్క్. ఐ విష్ హిమ్ ఆల్ ది సక్సెస్. ఎందుకంటే శ్రీహరి గారి కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీ పరంగా వారికి విజయం చేకూరాలని కోరుకోవటం మా ప్రథమ ధర్మం. ఇవాళ వారి బ్రదరు మిసెస్ శాంతి గారి బ్రదర్ వచ్చారు, రేపు శ్రీహరి గారి పిల్లలు కూడా వస్తారు. అందుకని వారందరికీ విజయం చేకూరాలని, అలాగే ఈ చిత్రాన్ని నిర్మించిన భూపతి గారికి, డైరెక్టర్ రాజన్ గారికి, అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇవాళ సినిమా పరిస్థితి చూస్తున్నారు. ప్రతి ఫ్రైడే సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ వారంలో ప్రొడ్యూసర్ల జీవితాలే మారిపోతున్నాయి. చిన్న సినిమాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సో ఈ ఇబ్బందులన్నిటినీ అధిగమించి చిన్న సినిమా బయటికి వచ్చి సక్సెస్ఫుల్ కావాలంటే ప్రజలకి ఏదో కొత్తదనం, ప్రజల్ని రంజింపజేసి ప్రజల్ని చిన్న సినిమాల వైపు పరిగెత్తేటట్టు చేసే అంతటి కథాంశం, అంతటి విషయం సినిమాలో ఉంటే కానీ చిన్న సినిమాల వైపు ప్రజలు పరిగెత్తట్లేదు. డెఫినెట్గా ఈ సినిమా ప్రజల ఆదరణ పొందుతుందని ఆశిస్తూ ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులకి, ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కానీ గ్రేట్ స్టార్ అటువంటి ఫ్యామిలీని చూస్తున్న హీరో జయవర్మకి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ట్రైలర్సు, క్యాస్టింగు, సపోర్టింగ్ క్యాస్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి బ్రహ్మానందం గారు కూడా మంచి ప్లస్ అవుతారు. ఎందుకంటే ఆయన కామెడీ కూడా చాలా బాగుంది. ఇటువంటి సినిమా సక్సెస్ అయితే మరిన్ని కొత్త హీరో సినిమాలు, మంచి సినిమాలు రావాలని, వాటిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా మరొకసారి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాజ్ ఈజ్ ఒక ఆర్టిస్ట్గా ఆయన, వాళ్ళ ఫాదర్ సినిమా ఫ్యామిలీకి సంబంధించిన ఆయన, సిస్టర్ సినిమా ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడ, బావ సినిమా ఫ్యామిలీకి, అట్లా సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా ఫ్యామిలీ నుంచి వాళ్ళ హీరోగా అటు తెలుగు, తమిళ్ 2 లాంగ్వేజ్లోనూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్దాం అనుకుంటున్న జయరామన్ గారికి డెఫినెట్గా ఇది మంచి హిట్ అవ్వాలి. సినిమా ఇప్పుడు మనం ట్రైలర్స్ అవి చూస్తే లొకేషన్స్ అవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకి హిందీ ఏక్తా టైగర్ తీసిన లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రేంజ్ లొకేషన్స్లో అక్కడ తీసిన అద్భుతమైన సినిమా ఇది. పైన శ్రీహరి గారి ఆశీస్సులు డెఫినెట్గా ఈ సినిమాకు ఉంటాయి. ఇది మంచి విజయం సాధించాలి. ఒక యాక్షన్ ఫిల్మ్ లాగా ఉంది. తీసిన రాజా గారి టేకింగ్ కూడా చాలా బాగుంది. ప్రొడ్యూసర్ భూపతి గారికి మరిన్ని ఎక్కువ లాభాలు వచ్చి ఇంకా కంటిన్యూగా సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మీరు సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్ నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. Present Tashi Entertainment and my presenter Mr. K.N. Shukla. Mr. Bhupati of Sridhan Media has given a great product for us along with this great team of A.L. Raja and crew, and a very promising upcoming beautiful action hero Jayvarman. I'm really proud that the ultimate product has come out in a great shape, and I'm happy for it. And for another thing, I would like to thank personally my very dear old friend Shri Ramesh Prasad ji, with whom I've been associated for the last 35 years, working with them in the Hindi industry as an assistant, associate and an independent director. We have always ventured only doing films with Prasad Lab, and
I just bounced into his office and I said, sir, this is this thing and we are having audio release. He said, Raju, no problem, I'll be there. And here he is. And I thank everybody sitting on the dais and everybody sitting over here. Thank you very much. Thanks a lot. తండ్రి కళాకారుడు, అక్క కళాకారుని, బావగారు కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన జయవర్ధన్ డెఫినెట్గా మంచి హీరోగా నిలబడడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. ప్లస్ ఆ జీన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన సక్సెస్ అవుతాడన్న ఎలాంటి డౌటు లేదు. ఆ గ్యాప్ మరి ఎందుకు తీసుకున్నారో తెలియదు. వెరీ బిగినింగ్ హీ మేడ్ ఏ రైట్ స్టార్టింగ్ వెరీ లాంగ్ బ్యాక్. బాగా టీనేజ్లో ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తుంటే ఇప్పటికి ఒక పెద్ద హీరో అయ్యి ఉండేవాడు. బట్ బెటర్ లేట్ దాన్ ఎవర్ అని ఇప్పుడు మళ్ళీ అగైన్ ఆయన ఎంటర్ అవడం చాలా శుభసూచకం. వీ ఆల్ వెల్కమ్ హిమ్ టు అవర్ ఇండస్ట్రీ అండ్ విషింగ్ హిమ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ హీరో. తర్వాత ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ భూపతి రాజా గారు వీళ్ళందరికీ కూడా డెఫినెట్లీ ఈ సినిమా చాలా అఖండ విజయం సాధించి తెలుగు పరిశ్రమలో వాళ్ళకు ఒక మంచి స్థానం ఏర్పడాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. తర్వాత ఇంతగా రమేష్ ప్రసాద్ గారు మనందరికీ కూడా చాలా అద్భుతమైన డీటెయిల్స్ చెప్పారు. డెవలపింగ్ టెక్నాలజీ గురించి, డిజిటల్ ఇది గురించి కానీ ఇవన్నీ కూడా లైక్ దాట్. ఇప్పుడు నేను ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే సారీ, ఐ కేమ్ లిటిల్ డిలే, ఐ కుడ్ నాట్ వాచ్ ది ట్రైలర్స్ అండ్ ఆల్. బట్ వారందరూ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చాలా అద్భుతంగా ట్రైలర్స్ కానీ, యాక్షన్ పార్ట్స్ కానీ, లొకేషన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారని విన్నాం. సో సినిమా గురించి, సినిమా సక్సెస్ గురించి డెఫినెట్గా ఆ మినిమం గ్యారంటీ కామెంట్స్ వచ్చేసాయి ఆల్రెడీ. సో దాని గురించి వన్స్ అగైన్ మనం ఈ విష్ ఆల్ ద బెస్ట్. అగ్రవ టైటిల్ చాలా మంచి టైటిల్. సో శ్రీహరి గారి కోరిక జయవర్మన్ హీరోగా చేయాలనేది. సో ఈ సినిమాని శ్రీహరి అభిమాన ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీకే కాకుండా మా జర్నలిస్టులందరికీ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండే వ్యక్తి శ్రీహరి గారు. నేను తీరని లోటు. సో ఆయన ఎప్పుడు గుర్తొచ్చినా అలా మేమందరం బాధపడుతూ ఉంటాం. సో జయవర్మన్ ఈ సినిమా ద్వారా సక్సెస్ అవ్వాలని నిర్మాతకి డైరెక్ట్గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పిక్చర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. ఈ పిక్చర్ డిఫరెంట్గా వచ్చేసింది. ఈ పిక్చర్లో ఏంటంటే ఈ పిక్చర్ సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్, ఇదివరకు ఇలాగా రాలేదు. డైరెక్టర్ గారు ఏఎల్ రాజా గారు కమల్ దగ్గర పనిచేస్తారు. నెక్స్ట్ పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేసి ఉంటారు. అవరు స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంటుంది. భూపతి గారు ప్రొడ్యూసర్, మా భూపతి గారు అవరు పెద్ద పెద్ద డైరెక్టర్, పెద్ద పెద్ద హీరో పెట్టుకొని ఇదెల్లా చేశారు. టీవీ సీరియల్స్, నెక్స్ట్ కామెడీ షోస్ ఇదెல்லாம் చేశారు. ఈ పిక్చర్ చూస్తే గుర్తుంది, డిఫరెంట్గా సూపర్గా వచ్చేసింది. హీరో గారు సూపర్గా యాక్ట్ చేశారు. హీరో విలన్ సీన్ చూస్తే థియేటర్ అందరూ అదిరిపోతుంది, అలాగా ఉంటుంది. వచ్చేసిన అందరికీ డైరెక్టర్ ఏఎల్ రాజా సార్బాబు, ನಮ್ಮ ಭೂಪತಿ ಸಾರು, ರಾಜ್ ಭಾಸ್ಕರ್ సార్ నండ్రి. ఈ సినిమాలో హీరోగా చేసిన నా లాస్ట్ తమ్ముడు తను, నేను థర్డ్, తను సెవెంత్. తనకి మీ బ్లెస్సింగ్స్, మీరు శ్రీహరి గారికి ఎంత సపోర్ట్గా ఉన్నారని నాకు తెలుసు. ఆయన అంత పెద్ద హీరోగా రావడానికి కారణము మెయిన్ మిమ్మల్నే చెప్తాను, ప్రెస్ వాళ్ళనే చెప్తాను. సేమ్ మీ బ్లెస్సింగ్ నా తమ్ముడు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ. It's my first film. I need your blessings, sir. My heartful thanks to Mr. Ramesh Prasad sir, Santi ma'am, and my all big VIPs, press peoples, channel peoples, for all you. Thank you very much. This is the first film myself and the director have enjoyed in Telugu, and with the support of Tashi Entertainment Private Limited, Mumbai, we have completed this movie successfully. And as we all discussed, late Srihari Garu helped us to start the movie successfully, and Madam Mrs. Santi helped us to complete the movie successfully. And I thank all
the invitees and the press people who came here and blessed this occasion, and Mr. Jayavarman, and who has cooperated with us to complete the movie successfully. And we need your blessings. And this is a social subject. In spite of commercialism, we have a lot of inputs regarding social ethics and other things. So we need support from press people to promote this film for the betterment of the society. Thank you. Thank you all.